శ్రీ గురుభ్యో నమః. మా కన్న తల్లిదండ్రులకి, అలాగే యేసు వ్యవస్థాపకులైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి సహకుటుంబానికి, అలాగే పరివారానికి, అలాగే మన మహావతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైన రంగనాథ మాస్టర్ గారికి, అలాగే అందరికీ కూడా జూమ్ సెషన్ లో పాల్గొన్న ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఈ రోజు మనకి స్వాధ్యాయంలో భాగంగా మనం రమణ మహర్షి గారి నేను ఎవరు అనే టాపిక్ మీద మనం బ్రీఫ్ గా చెప్పబోతున్నాను. అంటే మనం కొన్ని చదవాలి అన్నా కూడా కొంతమందికి ఏంటంటే సమయాభావం అనిపిస్తుంది. చదువుదాం బుక్ తెచ్చుకుంటారు, పక్కన పెట్టేస్తారు. కానీ ఎక్కువగా చదివే అవకాశం రాకపోయినా సరే ఇలా జూమ్ సెషన్ ద్వారా మనం ఇలా పాల్గొంటూ వినడం ద్వారా కూడా మన జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు. తర్వాత మళ్ళీ మనకి వీలైనప్పుడు ఆ ఇంట్రెస్టింగ్ టాపిక్ ని మళ్ళీ మనం ఒకసారి అధ్యయనం చేస్తే గనక మనకి పునశ్చరణగా ఉంటుంది. మనకి కూడా ఎక్కువ బూస్టింగ్ లా ఉంటుంది అన్నమాట. అంటే ఒకసారి అర్థం చేసుకోలేని భావాన్ని ఏమైనా ఉంటే మళ్ళా మనం స్వాధ్యాయంలో బాగా తెలుసుకోగలుగుతాం అనమాట. కాబట్టి వినడం ద్వారా, చదవడం ద్వారా, ఇలా స్వాధ్యాయనం ద్వారా కూడా మనకున్న కర్మలన్నీ తొలగిపోతూ ఉంటాయన్నమాట. అలాగే మనం సేవ చేయడం ద్వారా ఇవాళ మణి మేడం గారు ముందుకు వచ్చారు చక్కగా సేవ చేయడానికి. కాబట్టి అందరికీ కూడా క్లాస్ చెప్తూ మేడం గారికి, నా పేరు సుజిత అండి, మాది అమలాపురం, నేను టీచర్ గా వర్క్ చేస్తున్నాను. ఈ రోజు ఏమిటంటే చాలా ఇంపార్టెంట్ గా చెప్తాను. ఇది అసలు మనకి ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది మనకి. అంటే మనం ఇలా జరగాలి అని మనం అనుకుంటూ ఉంటాం, కానీ అలా జరగకపోయినప్పుడు మనం నిరాశపడకుండా ఏది ఎలా జరగాలో అది జరుగుతుంది అని మనం నిశ్చింతగా ఉండనట్టయితే, అంటే మనం గృహస్థుడి ఇంట్లో ఉన్నా సరే, సన్యాసి అడవిలోకి వెళ్ళిపోయినా సరే, మనం ఫస్ట్ ఏంటంటే మనసుని జయించుకోవడం ముఖ్యమనేసి ఈ ప్రధాన ఉద్దేశం అనమాట అండి. మనసు చూడండి కోతిలాగా చంచలంగా ఉంటూ ఉంటుంది. అది ఏమిటో తెలుసుకోవడమే ఈ రమణ మహర్షి గారు. అలాగే మనకి వేదాల్లో, ఈ పురాణాలలో గౌతమ బుద్ధుడు అందరికీ తెలిసిన వారే. ఆయన కూడా అలాగే అన్నింటినీ, ఆయన భోగభాగ్యాలు, రాజ్యాన్ని ఇవన్నీ వదిలేసి భార్య బిడ్డల్ని, ఫ్యామిలీ అందరినీ వదిలిపెట్టేసి సత్యాన్వేషణ కోసం వెతుక్కుంటూ వెళ్ళి ఆయన మోక్షాన్ని పొందారు. అంటే చివరాఖరికి మన అందరి ఆశయం కూడా మోక్షం పొందడమే. ఎలా పొందుతాం మరి అంటే, ఈయన దివ్య భాషణాలు, రమణ మహర్షి గారి దివ్య భాషణాలు ఏంటంటే, ఫస్ట్ ఆయన దగ్గరికి కొంతమంది శిష్యులు వెళుతూ ఆయన దగ్గరికి వెళ్ళి మంచి మాటలు వింటూ ఉంటారు. వింటూ ఉన్నప్పుడు అలాగే ప్రతిరోజు శిష్యులు గురువు గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత రమణ మహర్షి ఆశ్రమంలో వచ్చిన అందరూ కూడా ఆయన ఎప్పుడు ప్రతిసారి పలకరిస్తూ చక్కగా ఉత్సాహంతో మాట్లాడుతూ ఆయన దగ్గరికి తీసుకొస్తూ ఉంటారు అనమాట అండి అక్కడికి, ఆశ్రమంలోకి. అయితే ప్రతిసారి ఆయన మాట్లాడుతూ ఉంటారు. వచ్చిన వాళ్ళందరూ కూడా ఏదో సమస్యలతో ఆయనతో మాట్లాడుతూ వచ్చిన ప్రతిసారి ఆయన ఏం చెప్పరు. వాళ్ళకి ఏ డౌట్స్ కూడా క్లారిఫై చేయకుండా ముందు నువ్వెవరివో తెలుసుకో అని పంపించేస్తా ఉంటారు ఆయన. వాళ్ళు ప్రతిరోజు వస్తూ ఉంటారు గురువు గారి దగ్గరికి, శిష్యుల బృందం అంతాను. మళ్ళీ నువ్వెవరివో తెలుసుకో అని చెప్పి పంపించేస్తా ఉంటారు. అసలు ఒక రోజు వీళ్ళందరికీ నిరాశ నిస్పృహలతో ఇంకా అందరూ కూడా ఆ పడి మీద కామ్గా కూర్చుని మౌనంగా కూర్చుంటారు. ఏంటి వీళ్ళందరూ నా దగ్గరికి వస్తారు, చక్కగా మాట్లాడతారు, పిలుస్తారు, ఏం పిలకుండా ఇలా మౌనంగా ఉన్నారు ఏమిటి, ఇలా కూర్చున్నారు ఏమిటి, అసలు ఏంటి విశేషం అని అడుగుతారు అనమాట. అయితే రోజు ఇలాగే మళ్ళీ సంతోషంగా లేరు, ఏమిటి ఈ రోజు అని అడుగుతారు గురువు గారు. అయితే అప్పుడు వాళ్ళు అంటారు, అందులో ఒక భక్తుడు, అందరూ దేవుణ్ణి చూపించండి, అలాగే నేను ఎవరు అని అడిగితే నువ్వే తెలుసుకో అని చెప్తున్నారు మీరు వచ్చిన వాళ్ళందరికీ. ఈ రోజు ఎలాగైనా సరే నేనెవరో ఏమిటో చెప్పవలసిందే మీరు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అయోమయంలో పడిపోతున్నారు. అయితే ఈ రోజు ఎలాగైనా సరే నేను ఎవరు అనే విషయం మీరు చెప్పాలి అని గట్టిగా అడుగుతారనమాట.
లేకపోతే మేము భోంచేయము అని చెప్తారు ఆయనకి. భోజనం చేయమని అడిగితే ఆయన వాళ్ళందరి అమాయకత్వానికి ఆయన ఇలాగ భోంచేయమనేసరికి ఆయన నవ్వొచ్చి, అప్పుడు సరే ఇంకా వీళ్ళందరినీ ఇలా ఏమైనా పడేయకుండా సరే వినండి అయితే అని చెప్తారు. చిన్న ఎగ్జాంపుల్ అన్నమాట. నేనెవరో మీకు తెలుస్తుంది అంటే నేను ఎవరు అంటే ఒకళ్ళని అడుగుతున్నారా లేకపోతే మనం మనల్ని అడుగుతున్నామా అన్నది కూడా సంశయమే కదా, అయోమయం కదా. అయితే ఈయన ఒక శిష్యుడు ఈయన గురించి ఆశ్రమం గురించి తెలిసిన ఒక ఆయన వచ్చి ఆశ్రమానికి వచ్చి ఈయన చెప్పేవన్నీ వింటూ ఉంటారన్నమాట. అయితే మద్రాసు నుండి వచ్చారు ఈయన. వచ్చి గురువు గారు అడుగుతారు, మహర్షి గారు ఎక్కడి నుంచి వచ్చారు అని అడుగుతారు. జైలు నుండి వచ్చానండి అని అంటాడు ఆయన. మీరు ఏం చేస్తూ ఉంటారు అని అడుగుతారు. నేను జైల్లోనే ఉంటాను అంటాడు ఆయన. అయితే ఆహారం ఎక్కడ తీసుకుంటూ ఉంటారని అడిగితే జైల్లోనే అంటాడు. అంటే మరి మీరు ఏం చేస్తుంటారని మళ్ళీ అడుగుతారు. అంటే నేను జైలర్ని, ఇక్కడ ఈ ఖైదీల్ని ఇక్కడ ఉన్న వాళ్ళని సూపర్విజన్ చేస్తూ అంటే జైలర్నండి నేను అని చెప్తారనమాట. అంటే ఈయన నేను అనేది ఏమిటి? ఇప్పుడు నేనని చెప్తాను, నేను టీచర్ని అని చెప్పాను. కానీ నేను ఒక ఆత్మీయ శక్తి స్వరూపాన్ని అని చెప్పుకుంటారు ఎవరైనా? చెప్పరు. నేను టీచర్ని కదా. మరి నేను రిటైర్ అయిపోయిన తర్వాత ఏం చెప్తాను? నేను రిటైర్ అయిపోయిన టీచర్ని అని చెప్తాను. అంటే నేను ఎవరినో నేను తెలుసుకోవట్లేదు కదా. కాబట్టి ఆయన జైలర్ కాబట్టి జైల్లో ఉంటున్నాడు, మమేకం అయిపోయి ఇంకా నేను జైలర్ననే చెప్పుకుంటున్నాడు. అలాగా ఆ కారాగారంలో ఉండిపోయి ఖైదీలతో ఉండి ఇంకా ఆయనకి ఏం చేసినా అదే భ్రమలో ఉండిపోతున్నాడు ఆయన. అయితే కొన్నాళ్ళు పోయాక మరలా వచ్చాడు ఈ మద్రాస్ ఆయన. అయితే మీరు ఎక్కడ ఉంటున్నారు మళ్ళా అడుగుతారు ఆయన. నేను రిటైర్డ్ అయిపోయానండి, పదవి విరమణ చేస్తాను, ఒక చోట ఇల్లు కొనుక్కొని బయట. ఇప్పుడు జైలు లేదు కదా కాబట్టి జైలు బయట. అప్పుడైతే క్వార్టర్స్ ఉండేవి, ఇంకా అందులో ఉంటారు. కానీ ఇప్పుడు అతనికి ఇంకా ఇల్లు కట్టుకుని వేరే చోట ఉంటున్నానండి అన్నాడు. అప్పుడు అతనికి అర్థమైంది అనమాట, ఏమి జైలు అతని నివాసం కాదు, వేరే ఉంది అని. అలాగా మన శరీరం అనే జైల్లో నేను ఉన్నానని అనుకుంటున్నాం, కానీ ఇది మనది ఎలా అవుతుంది? మోక్షం పొందాక దేహాన్ని విడిచి మనం పరమాత్మలోకి కలిసిపోతుంది కదా, ఐక్యమైపోతుంది కదా. అంటే మనం ఒక శక్తి స్వరూపం అనే అర్థం కదా, ఆత్మీయ శక్తి స్వరూపమే కదా. అయితే అలా కలిసిపోయేది నేను అని అప్పుడు చెప్తారనమాట ఆయన. అలా అప్పుడు శిష్యులు ఆశ్రమవాసులకి అసలు నేను ఎవరు అనేది అప్పుడు వాళ్ళకి ఈ ఎగ్జాంపుల్ ద్వారా అర్థమవుతుంది అనమాట. అప్పటి వరకు వీళ్ళకి నేను ఎవరంటున్నారనే వాళ్ళు అనుకుంటున్నారు అయోమయంలో తప్ప. అంటే వీళ్ళందరూ కూడా ప్రాపంచికమైన విషయాల్లో పడిపోయి నేనెవరు అనేది మర్చి సతమతమవుతూ ఉన్నారనమాట. అయితే మనం ఈ భూమి పైకి నేర్చుకోవడానికి వచ్చాం. అంటే క్రిత జన్మలో మనకున్న ప్రారంభం వల్ల ఇప్పుడు అనుభవిస్తున్నాం. మళ్ళా ఇక్కడ కొంతకాలం సవాసం చేసి ఇక్కడ కొన్ని నేర్చుకుని మళ్ళా పైకి వెళ్తాం. అయితే ఇప్పుడు మనకి 84 కోట్ల ఈ జీవరాశుల యొక్క అన్ని పూర్తయిన తర్వాత మళ్ళీ గత జన్మల వాసన తాలూకు మళ్ళీ లాస్ట్ ఇది మనకి మానవ జన్మ. కాబట్టి ఈ మానవ జన్మలో చేయవలసినవి ఏమున్నాయో ఇది ఒక మహత్తరమైనది. అంటే ఇది చక్కగా, అంటే పశువుకి అలాంటి అవకాశం లేదు జీవరాశికి, కానీ లాస్ట్ జన్మలో మనిషికి ఇచ్చారు. కాబట్టి ఈ జన్మని మనం సార్థకత చేసుకుంటూ మళ్ళీ ఇక్కడ పాపి పుణ్యాలు మన ఇక్కడ అన్ని నేర్చుకుని మళ్ళీ గత జన్మ వాసులన్నీ మళ్ళీ జన్మలోకి ఇవన్నీ తీసుకెళ్తాం, పరమాత్మలోకి వెళ్తాం. అయితే మన కర్మలో భాగంగా కర్మలను అన్నిటినీ కూడా ప్రారంధాలన్నీ అనుభవించేసి చివరికి మరలా పరమాత్మలోకి ఐక్యం అయిపోతాం కదండి. అలాగే ఈ శరీరం, కర్మేంద్రియాలు అంటే మనకున్నవి చీము నెత్తురులు ఇవే మనం అనుకుంటున్నాం. కొంతమంది చూడండి, రూపాన్ని చేసిన తెల్లగా ఉన్నానని మురిసిపోతూ ఉంటారు, కొంతమంది పొట్టిగా ఉన్నానే అని బాధపడుతూ ఉంటారు, కొంతమంది రంగులేనని బాధపడుతూ ఉంటారు. అని నేను అంటే ఇదే కాదు కదండి మనం తెలుసుకోవాల్సింది.
కాబట్టి చీము, నెత్తుర్లు, శరీరము, కర్మేంద్రియాలు అనేది నేను కాదు. చివరికి తెలుసుకోవాల్సింది సత్యానంద స్వరూపాన్ని నేను. అంటే ఎప్పుడు ఆనందంగానే ఉంటాం. తెలుసుకున్న మరుక్షణం. అయితే నేను ఎవరు అని ఎలా తెలుసుకోవాలి మరి? అంటే మనకి నేను ఎవరనే పుస్తకంలో ఇక్కడ ప్రధాన విషయాలు ముఖ్యంగా మీకు బ్రీఫ్ గా చెప్తున్నానండి. నేను ఎవరు అనే ప్రశ్న ఆత్మ విజ్ఞానం యొక్క ప్రారంభ బిందువు. మొదట మనం కూర్చుని ధ్యానంలో కూర్చుని నేను ఎవరు అనే క్వశ్చన్ వీలైనంత ఎక్కువ సేపు నేను ఎవరు నేను ఎవరు నేను ఎవరని మనం అనుకోవాలి. అది ప్రారంభ బిందువు. అంటే మీకు ఆత్మ యొక్క ప్రయాణం స్టార్ట్ అయింది అనడానికి సూచన అన్నమాట. మీరు ఇప్పుడు మొదలు పెట్టారు తెలుసుకోవడం. మనసు ఎలా పనిచేస్తుందో అలాగే మన అహంభావం ఎక్కడి నుండి వస్తుందో ఇవన్నీ కూడా మనలోనికి మనకు వెళ్ళి తెలుసుకోవాలన్నమాట. అయితే నేను ఎవరు అన్న ప్రశ్న మరలా మరలా మనం వేయడం మననం చేసుకోవడం వల్ల ఏమవుతుంది? ఆ ప్రశ్న వేయడం వల్ల మన అసలైన నిజ స్వరూపం ఏమిటి అనేది మనకి బయటకు వస్తుంది అన్నమాట. అంటే దేని ద్వారా వస్తుంది అంటారు? ఆత్మ సాధనే అసలైన విద్య. అంటే ఆత్మ సాధన ద్వారానే మనకి ఇది నేను ఎవరు తెలుసుకోగలుగుతాం. అంటే ఇప్పుడు అర్థమైంది కదండి, నేను ఎవరు అనే ప్రశ్న మనం తీసుకుంటున్నామా లేకపోతే ఎవరైనా మనల్ని అడుగుతున్నారా? అంటే మనకు మనమే తెలుసుకోవాల్సిన మనకు మనం వేసుకోవాల్సిన ప్రశ్న అన్నమాట. అయితే ఈ రమణ మహర్షి ముఖ్య బోధనలు మనకి ఆలోచనలు, ఆయన యొక్క ముఖ్య బోధనలు ఏమిటి, ఆయన యొక్క ఆలోచన తలంపులు ఏంటి మనకి తెలియజేశారు అంటే హూ యామ్ ఐ, నేను ఎవరు అన్న ప్రశ్నలోనే భావాన్ని పరిశీలించి ఎక్కడ నుండి వస్తుందో తెలుసుకోవాలి. అయితే ఆనందం ఎక్కడి నుంచి వస్తుందండి మనకి? ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? బాహ్య విషయాల్లో వచ్చే ఆనందం శాశ్వతం కాదు. ఫ్రిడ్జ్ కొనుక్కున్నాము లేకపోతే సెల్ ఫోన్ కొనుక్కున్నాము ఇలాంటి వాటి వల్ల వచ్చే ఆనందం ఆనందం కాదు. తాత్కాలికమైన ఆనందాలు. మంత్రాలు జపాలు చేస్తాము, పూజలు చేస్తాము, ఇవన్నీ కూడా తాత్కాలికమైన ఆనందాలే సుమా అని చెప్తున్నారు. అంటే అది మనస్సులో ఆత్మావగాహన ద్వారా మనకి అసలైన ఆనందం లభిస్తుంది. అది లిమిట్లెస్ అన్నమాట. చాలా ఆనందం. మనకి అన్ని కూడా తెలుస్తాయి. చక్కగా హ్యాపీగా ఉండగలుగుతాం అన్నమాట. ఈ రోజుల్లో పిల్లలకు చూడండి, ఎవరైనా సరే ఉమ్, బాగా డబ్బులు కొని ఎడ్యుకేషన్ ఇచ్చామా లేకపోతే వాళ్ళ ఖరీదైన కార్లు లేకపోతే ఖరీదైన ఆట వస్తువులు ఇవి కొనిపెట్టామా అని తల్లిదండ్రులు అదే ఆనందం అనుకుంటున్నారు. కానీ పిల్లలకి చక్కగా కూర్చోబెట్టి ఎవరైనా మంచి ఎడ్యుకేషన్ ఇస్తాము అంటే ఇలాంటి మంచి మాటలు చెప్పి వాళ్ళకి ఇలాంటి ఎప్పుడైనా ఇస్తారా చెప్పండి? ఈ లౌకికమైన ఆనందాలే పిల్లలకు అలవాటు చేస్తారు. ఇది అలవాటై లగ్జరీలకు అలవాటై ఎంతమంది పిల్లలు వాళ్ళ లైఫ్ ని స్పాయిల్ చేసుకుంటున్నారు ఇలా. కాబట్టి ముందు ఆత్మాగాహన చక్కగా మనకి పిల్లలకి చిన్నప్పటి నుండి కూడా నేర్పిస్తూ ఉంటే వాళ్ళకి శాశ్వతమైన ఆనందం అనేది దైనందిక జీవితాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, అలాగే ఇలా డివోషనల్ గా ఇలా స్పిరిచువల్ గా కూడా ఎలా ఉండాలి అనేది వాళ్ళకి తెలుస్తుంది అనమాట. అసలే నేర్పకపోతే వీళ్ళకి ఇదే లైఫ్ అనుకుని వాళ్ళ జీవితాలు ఎండ్ అయిపోతున్నాయి. కాబట్టి వీళ్ళకి ఒక కంట్రోలర్ లా కూడా పనిచేస్తుంది. శాశ్వతమైన ఆనందాన్ని ఇచ్చేది ఏది, తాత్కాలికమైన ఆనందాన్ని ఇచ్చేది ఏదో కూడా వాళ్ళకి తెలియజేసిన అవసరం ఉంది. కాబట్టి మనకి ఆత్మావగాహన రావాలంటే ధ్యానంలో మనం ఏం చేస్తామండి? చాలా సైలెంట్ గా కూర్చుంటాం అన్నమాట. అంటే ఆలోచనలు శాతం పెరుగుతూ ఉంటాయి. కొన్ని రోజులకి ఏమవుతాయి? రోజుకి కొంచెం కొంచెం ఒక్కొక్కటి ఒక్కొక్కటి తగ్గుకుంటూ వస్తాయి అన్నమాట. తన ఆత్మ సాధన చేస్తూ ఉండాలి ధ్యానం ద్వారా. అప్పుడు పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది. అప్పుడు ఆత్మ యొక్క అవగాహన మనకి సాధ్యం అవుతుంది అనమాట. అంటే ఆ మౌనంలోనే నిశ్శబ్దం వస్తుంది అనమాట. ఆ నిశ్శబ్దంలోంచి అప్పుడు మనకి ఈ ఆత్మ అవగాహన అనేది అలవాటు అవుతుంది. అంటే శాశ్వత ఆనందము ఎవరు నేను అను ప్రశ్నతో మొదలు పెడతాం. పరిశీలించి అసలు ఈ భావన ఎక్కడి నుంచి వస్తుందని తెలుసుకుంటాం. శాశ్వతమైన ఆనందం ఏమిటో తెలుసుకుంటాం. అది ఆత్మావగాహన ద్వారా వస్తుంది. ఆత్మావగాహన
మౌనం వల్ల, మౌనంగా కూర్చోవడం వల్ల ఏది ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడకూడదు. ధ్యానంలో అయితే మనం సెల్ ఫోన్ చూడము, ఇంకోటి చూడము, చక్కగా కూర్చుంటాం. 3 అవర్స్ కూర్చోవడం వల్ల అద్భుతమైన, శాశ్వతమైన ఆనందం కలుగుతుంది. అయితే మనం మనస్సు ఆ ధ్యానం ద్వారా ఏం చేస్తామంటే మనం ఏంటి మౌనం ద్వారా మన మనస్సు మనము ఒకటవుతాం అన్నమాట అప్పుడు. అంటే మనస్సు వాటి వెనక ఉన్న నిజ స్వరూపం ఆత్మ ఎప్పుడూ ఒకటేలాగా ఉంటుందన్నమాట. అంటే తర్వాత వీటన్నిటికీ గురువు అనుగ్రహం కూడా కావాలి. అంటే ఆత్మజ్ఞానం కోసం ఇప్పుడు చూడండి డిజిటల్ క్లాస్ రూమ్ అనేసి ఇప్పుడు ఆన్లైన్ కోర్సెస్ అని చెప్తున్నారు. కానీ గురుముఖంగా నేర్చుకున్నది వేరు, పాఠాలు గురువు లేకుండా ఇలా నేర్చుకోవడం వేరుగా ఉంటుంది. అయితే ఇప్పుడు మనకి ఏంటంటే ఆత్మజ్ఞానం కోసం మనం ఈ గురు అనుగ్రహం కూడా ఉండాలి. గురువు మనల్ని అలా తయారు చేస్తారు. అయితే ఇప్పుడు మనకి ఈ జూమ్ సెషన్ లో ఎంతో మంది గురువులు ఉన్నారు. వాళ్ళు మనం ఫేస్ టు ఫేస్ చక్కగా జూమ్ సెషన్ లో మనం ఆన్లైన్ లో మాట్లాడుకుంటున్నాం. అంటే ఒకరికొకరు సహకరించుకుంటూ ఒక గురువు ద్వారా మనం ఏం చేస్తున్నాము చక్కగా ఒకళ్ళనొకళ్ళకి ఆత్మకు సంబంధమైన స్ఫూర్తిని అంతఃస్ఫూర్తిని కలిగి ఉంటున్నాం అన్నమాట. అంటే ఓవరాల్ గా మనం భగవంతునికి నీవు ఎంత దూరంలో ఉంటే భగవంతుడు నీకు అంతే దూరంలో ఉంటాడు. కాబట్టి అనుగ్రహం భగవంతుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంది. కావాల్సింది దానికి మనం ఏం చేయాలి పూర్తిగా శరణాగతి చేయడమే అని మహర్షి గారి యొక్క తత్వం అన్నమాట. నువ్వు నీ సహజ స్థితిలోనే ఉండు. అలాగే స్పష్టత లేకుండా మాట్లాడడం కన్నా మౌనంగా ఉండడం మేలు అన్నది కూడా తత్వంలో భాగం. అలాగే కోరికలు కూడా ఎంత తక్కువగా ఉంటే మనకి బాధలు కూడా అంతే తక్కువ. కొంచెం సంతృప్తి మించింది ఏది ఉండదు. కాబట్టి మన కోరికలు అపరిమితంగా ఉంటే మన బాధలు కూడా పరిమితంగానే ఉంటాయి. సారీ, కోరికలు మనకి ఎంత పరిమితంగా ఉంటే మన బాధలు కూడా అంతే పరిమితంగా ఉంటాయి. కాబట్టి మనకి తెలుగులో ఒక పుస్తకం నేనెవరు అనే దాంట్లో పుస్తక సారాంశం ఓవరాల్ గా చెప్తానండి నేను. ఈ పుస్తకం మొత్తం కూడా ప్రశ్నోత్తర రూపంలో ఉంటుంది. ఇందులో రాసింది శ్రీ శివప్రకాశం పిళ్ళై అనే ఆయన సారు ప్రశ్నలు అడిగితే ప్రశ్నోత్తరంగా ఉంటుందన్నమాట. ఇద్దరి మధ్య కాన్వర్సేషన్ భక్తుల యొక్క. ఇప్పుడు మనం కూడా ప్రశ్నోత్తరాలు ఉంటాయి కదండి, అలా అన్నమాట. డౌట్ క్లారిఫికేషన్ ఒక బుక్ గా వేశారు. అయితే రమణ మహర్షి ఆ మిగిలిన వాటికి కూడా సమాధానాలు ఇచ్చారు. అంటే మొత్తం ఒక 28 నుండి ఒక 30 ప్రశ్నల వరకు ఉంటాయి. అయితే వీటన్నిటిలో కూడా ప్రధానమైన సూత్రాలు అంటే ప్రధానమైన భావనలు ఆయన తెలియజేసింది ఏంటంటే ప్రధానమైన ప్రశ్న అదే, నేను ఎవరు తెలుసుకో, నిన్ను నీ గురించి తెలుసుకో. నేను శరీరం కాదు, మనస్సుని కాదు, భావాలు కాదు, నేను ఎవరిని తెలుసుకోమంటారు. అలాగే మనసు యొక్క లక్ష్యం ఏమిటి అంటే మనసు అనేది ఒక కల్పితమైన శక్తి. చూడండి, మనసు కోతిలాగా అటు ఇటు కూడా మనల్ని కంగారు పెట్టిస్తూ ఉంటుంది, కానీ మాయ చేస్తూ ఉంటుంది. యాక్చువల్ గా మాయ అనేది లేకపోయినా మన ఆలోచనలే మనం మాయ చేస్తూ ఉంటాయి. ఏంటి ఒక రకమైన చీటింగ్ లా ఉంటుంది అనమాట. మనసు మాయలో పడితే మనం గనక లేదు మనం నిగ్రహించుకుని చక్కగా ధ్యానంలో కూర్చోవాలనుకుంటే కూర్చుంటాం. లేదా ఆలోచనలు వచ్చి పొయ్యి మీద స్టవ్ మీద ఏదో పెట్టాము కట్టాలి అనుకుని ఇంకా ఆలోచనలు వచ్చి మనం ఆ పక్కకి జంప్ అయ్యామంటే ఇక్కడ మనం మౌనంగా కూర్చునే పరిస్థితి ఉండదు. కాబట్టి ఆలోచన రూపంలో ఉంటుంది. కాబట్టి ఈ మనసు అనేది కూడా కల్పితమైన శక్తే. అది ఆలోచనల రూపంలోనే ఉంటుంది. నేను అనే మొదటి ఆలోచన ఉద్భవించిన తర్వాత మిగతా భావాలన్నీ వస్తాయన్నమాట. ఆ తర్వాత అందులో భాగంగా వచ్చేదే ఆత్మ విచారణ, సెల్ఫ్ ఎంక్వైరీ అన్నమాట. అప్పుడు మనం నేనెవరు అని మొదలు పెట్టిన తర్వాత అక్కడి నుంచి మనకి సెల్ఫ్ ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది. ఆత్మ విమర్శ చేసుకుంటాం. సెల్ఫ్ ఎంక్వైరీ అంటే ఏంటంటేనండి, ఆత్మ విమర్శ అంటే మనసు ప్రతిసారి బయటికి బెరీలు తీస్తూ ఉన్నప్పుడు దాన్ని ఎక్కడి నుంచి వచ్చింది అని మనం ప్రశ్నించుకోవాలన్నమాట. ప్రతిదానికి క్వశ్చన్ చేసుకోవాలి. దీన్ని ఎలా వస్తుందంటే ప్రాక్టీస్ చేయడం ద్వారా వస్తుంది అనమాట ఈ సెల్ఫ్ ఎంక్వైరీ. అయితే మరి ఇతర సాధనాలు ఇంకేమైనా ఉన్నాయి అంటే భక్తి, జపము, ధ్యానం ఇవన్నీ ఉన్నాయి కదండి. మరి ఇవన్నిటిలో కల్లా ఇవన్నీ కూడా
తాత్కాలికమైనవే, మనసుని నియంత్రిస్తాయి. కానీ నేనెవరు అనే ప్రశ్న మాత్రం వెరీ పవర్ఫుల్ అన్నమాట. అంటే మనసుని మూలం వరకు లోపలికంటూ వెళ్ళి ఆత్మ సాక్షాత్కారం అవుతుందన్నమాట మనకు తెలుస్తుంది. చివరకు మనం ఏం తెలుసుకుంటామండి? మనమే పరమాత్మ స్వరూపము అని తెలుసుకుంటాం. గురువు ఇంకా వీటన్నిటికీ కూడా దైవానుగ్రహం కూడా అవసరం అవుతాయి. అంటే గురువు అనుగ్రహం లేకుండా నిజమైన జ్ఞానం సాధ్యం కాదు అని చెప్తారు. కానీ ఎవరు నిజమైన గురువు మరి? ఎవరి దగ్గరికి వెళ్ళాలి మనం అంటే, మన హృదయంలో ఉన్న ఆత్మే. ఇది బయటికి కనిపిస్తుందండి? కనిపించదు. మనలోనే ఉంది కానీ కనిపించదు. అలా చూసారా, చక్కగా చెప్పారు మరి రమణ మహర్షుల వారు. అంటే మన ఆ గురువు అక్కడ ఎక్కడో బాబా ఉన్నారు అలా అని వెళ్ళిపోతాం. అసలు నీలోనే అపరిమితమైన శక్తి ఉంది. నీలోనే అన్నీ ఉన్నాయి. అన్ని నిధులు, నిక్షేపాలు నీలోనే ఉన్నాయి అని చెప్తారు. మనం ఇక్కడ వదిలిపెట్టేసి మన ఇంట్లో చూడండి, ఒక ప్రాబ్లమ్ హౌస్‌లో వచ్చిందంటే, ఈ ఈ గుమ్మం ఇటు పెట్టకూడదు, లేకపోతే ఈ వాకిలి ఇక్కడ ఉండకూడదు అని ఎక్కడో వెతుక్కుంటూ ఉంటారే తప్ప, మనలోనే ఏముందని ప్రాబ్లమ్ సరి చేసుకోవడానికి ఇష్టపడరు. పిల్లలు చదువుకోకపోయినా సరే, ఏదో ఎక్కడో వాస్తు ప్రాబ్లమ్ ఉందనో, లేకపోతే ఇంకో ప్రాబ్లమ్ ఉందనో కల్పించుకుంటారనమాట. అంతే తప్ప మనలో అజ్ఞానాన్ని పాల్దోవడానికి ఇష్టం ఉండదు, కానీ అన్నిటి మీద వంక పెట్టుకొని చేస్తా ఉంటారనమాట. కాబట్టి మొత్తం సారాంశం ఏమిటంటే, మన అసలైన స్వరూపం శుద్ధ చైతన్యము. మనం దాన్ని తెలుసుకోవడానికి మన నేను అనే భావాన్ని విచారించుకొని మొదటగా మూలం తెలుసుకోవాలి. అదే దాన్నే జ్ఞానం అంటారు. అదే చివరికి మోక్షము. ఈ పాపాలు, పుణ్యాలు ఇవన్నీ కూడా మనతో పాటు వస్తూనే ఉంటాయి. కానీ మోక్షం ఎప్పుడైతే కలిగిందో ఇంకా అప్పుడు మనకి ఇంకా ఈ పాపాలు, పుణ్యాలతో పని లేకుండా పరమాత్మలో ఐక్యమవుతాం. ఇలాంటి పుస్తకం చదవడం వల్ల నేను ఎవరు అని ఈ తత్వాన్ని తెలుసుకోవడం వల్ల మనకి మనసుకి ఫస్ట్ శాంతి లభిస్తుందని. మనకి ఎన్నో ఎప్పటి నుంచో ఉన్న చాలా రకాలైన డౌట్స్ అన్ని కూడా క్లారిఫై అవుతూ ఉంటుంది. ఒక పుస్తకం, ఒక రచయిత ఎంత చక్కగా అధ్యయనం చేసి, పరిశోధించి, తెలుసుకొని రాస్తూ ఉంటారు. ఆ పుస్తకం చదువుతున్నంత సేపు కూడా మనం అందులో ఒక సినిమాలో ఎలా అయితే లీనమైపోయి కాన్షియస్ గా ఉండి, ఎరుకతో ఉండి ఆ సినిమా పూర్తిగా తెలుసుకుని జడ్జిమెంట్ ఇస్తాం. అలాగే ఈ పుస్తక రచయిత కూడా ఎంతో డిటర్మినేట్ గా వాళ్ళంతో చక్కగా డిటెక్షన్ చేసి రాస్తారు. కాబట్టి ఇప్పుడు అది చదివినంత సేపు మనకి ఎలా ఉంటుందంటే, అందులో మనం లీనమైపోతాం. లీనమైపోయి మళ్ళీ మనం ఏం చేస్తామంటే కొన్ని రోజులకి మళ్ళీ మర్చిపోతూ ఉంటాం. అంటే కంటిన్యూస్ గా చదవం. బ్రేక్ అన్నమాట. అలా చేస్తే ఏం లాభం? ప్రతిరోజు కొంచెం కొంచెం అధ్యయనాలు చదువుకుంటూ వెళుతూ ఉంటే దానిలో పూర్తి సారాంశం అర్థమవుతుంది. కొంత చూడండి, ఫస్ట్ హాఫ్ చదివి సెకండ్ హాఫ్ సినిమా చూడకపోతే ఎలా ఫీల్ అవుతారో, అలాగే పుస్తకంలో కూడా అంతే. కొన్ని పేజెస్ చదువుకొని చదవకపోతే నెక్స్ట్ ఏంటో అర్థం కాదు, అది అంతటితో వదిలేస్తారు. కానీ కొన్ని పదాలు, కొన్ని వాక్యాలు, కొంత కొంతమంది మహర్షులు రాసినవి మరి వాళ్ళ తత్వాన్ని అర్థం చేసుకోవాలంటే లోతుగా చూడండి. ఫస్ట్ ఆయన దగ్గరికి ఎవ్వరు వచ్చినా సరే ఆయన ఇదే చెప్తారు, నేను ఎవరో తెలుసుకో, వెళ్ళిపో అని పంపించేస్తూ ఉంటారన్నమాట. అంటే ఇలాగే ఒకసారి ఒక ఆయన కూరగాయలు ఒక శిష్యులు వస్తారనమాట. ఈయన మంచి ఆశ్రమం గురించి తెలుసుకొని రావణ మహర్షి దగ్గరికి ఆయన ఎంత దుఃఖంతో వస్తారనమాట. వచ్చినప్పుడు రమణ మహర్షి ధ్యానంలో కూర్చున్నప్పుడు ఈయన వచ్చి నాకు ఈ దుఃఖాన్ని పారవేయమని చెప్తాడనమాట. నేను మీ దగ్గరే ఉంటానండి, నాకు ఇక్కడ ఏదైనా పని చెప్పండి, నేను ఇక్కడే ఉంటాను మనశ్శాంతి కోసం అంటాడు. వచ్చింది మనశ్శాంతి కోసం. రమణ మహర్షి గారు ఏం మాట్లాడరు. ఈలోగా వచ్చిన పర్సన్ ఆశ్రమంలో జరుగుతున్నవన్నీ పరిశీలిస్తూ ఉంటాడు. వచ్చిన పని ఏంటైనా దుఃఖంతో వచ్చాడు, ఆత్మశాంతి కోసం వచ్చాడు. కానీ
కూరగాయల్లో పుచ్చులు ఉన్నాయి గురువు గారు, అలాగే వండి పెడుతున్నాను ఒకసారి కంప్లైంట్ చెప్తాడు. ఇంకొకసారి ఏం చెప్తాడు, ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారు, తక్కువతో కొని చూస్తున్నారు గురువు గారు అని ఇంకొక కంప్లైంట్ చెప్తాడు. అయితే రోజు ఏదో ఒకటి కంప్లైంట్ చెప్తూ ఉంటే రమణ మహర్షి గారు ఒక రోజు ఆయనతో, నువ్వేమో మనశ్శాంతి కోసం అని వచ్చావు, నేను అదే మనశ్శాంతి కోసం చూడు ఒక గోచి పెట్టుకున్న చోట పక్కన కూర్చున్నానయ్యా, నువ్వు వచ్చి మళ్ళీ ఇవన్నీ చెప్పి నువ్వు కూడా బాధపడి వచ్చింది మనశ్శాంతికి, నేనేమో అవన్నీ వదిలిపెట్టేశాను, నువ్వెందుకయ్యా వాటి పట్టుకుని ఎలబడుతున్నావు, అందరికి ఇదే చెప్తాను, నువ్వెవరివో తెలుసుకో అని. అలా ఆయన బాహ్య వస్తువుల మీద ఆయన ఏం చెప్తారంటే, మనకి ఇలాంటి పుస్తకాలు చదవడం వల్ల మనకి మనసుకి ఫస్ట్ శాంతి లభిస్తుంది, మనశ్శాంతి లభిస్తుంది. అలాగే స్వీయ పరిశీలన అనేది మనకి డెవలప్ అవుతూ ఉంటుంది. అలాగే బాహ్య వస్తువులపై ఉండే ఆధారపడి ఇతరుల మీద ఆధారపడడం, వస్తువుల మీద ఆధారపడడం, మనుషుల మీద ఆధారపడడం, ఇవన్నీ కూడా తగ్గిపోతూ ఉంటుంది అనమాట. లోతైన ప్రశాంతత, స్థిరత్వం అనేది మనకి ఒక ధైర్యం కలుగుతూ ఉంటుంది. అయితే కందిరీగ చూడండి ఎక్కడి నుంచి వచ్చిందో మనం తెలుసుకోగలిగితే, చివరికి పోలిక చూడండి, కందిరీగ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోగలిగితే మనకి దాని గూడు ఎక్కడ ఉందో మనకు తెలుస్తుంది. అది ఎక్కడికి వెళ్తుంది, దాని గూడులోకి వెళ్తుంది. మనం అది గమనించగలిగితే మనకి ఎక్కడి నుంచి వచ్చింది తెలిసిపోతుంది. అలాగే మనం కూడా ఆ నేను అనే అహంకారాన్ని, అహంభావాన్ని, నేను అనే భావాన్ని వదిలేస్తే, మనం కూడా ఆ నేను అనే భావాన్ని వెంబడించుకుంటూ మనసులో శోధించుకుంటే కనుక అది మన హృదయానికి అలాగే మన ఆత్మ స్వరూపానికి తెలుసుకోగలుగుతాం. అంటే సత్యం ఏమిటి అంటే చివరికి నువ్వు శుద్ధ చైతన్యానివి అని తెలుసుకోగలుగుతాం. నువ్వు అంటే శరీరం కాదు, నువ్వంటే మనస్సువి కాదు, నువ్వంటే అనుభూతులు, మనలో రక్త మాంసాలు, చీము నెత్తురు ఇలాంటివి ఏవి కావు. అంటే ఆలోచనలు ఇవి కూడా కావు. అంటే నువ్వు వీటిని గమనించే ఒక సాక్షివి మాత్రమే. అంటే మీరు ప్రతిరోజు కొద్ది నిమిషాలు ఈ ప్రశ్నతో వేసుకుంటూ ఉంటే గనక అప్పుడు మీకు ఏదో ఒక నిమిషానికి, సెకండ్కి మనకి ఈ సమాధానం లభిస్తుంది. అంటే దీని ద్వారా మౌనము, శాంతి, నిజమైన ఆనందాన్ని మనకి అనుభవించగలుగుతాం. అలాగే రమణ మహర్షి గారి గురించి చెప్పాలంటే, ఈయన ఎలా వచ్చారు ఏంటి మీకు చాలా మందికి తెలిసిన విషయమైనా ఆయన రూపం మీకు తెలుస్తూ ఉంటుంది. ఆయన అరుణాచలంలో ఉండేవారని తెలుస్తుంది. రమణ మహర్షి గారు అసలు పేరు వెంకటరామన్ అయ్యర్. వెంకటరామన్ అయ్యర్ పూర్తి పేరు, అసలు పేరు. అయితే ఈయన డిసెంబర్ 30లో 1879లో ఈయన తిరుచూలి అనే తమిళనాడు స్టేట్ లో జన్మించారు. అయితే వీళ్ళ తల్లి గారు అలగమ్మాళ్ళ, తండ్రి గారు సుందరం అయ్యారు. ఈయన తండ్రి గారు మరణం తర్వాత ఈయనకు ఒక మరణ భయం, 16వ ఏట ఈయనకు ఒక మరణ భయం శోధించింది అనమాట. అప్పుడు ఈ మరణ భయంతో అసలు ఈయన నేను ఎవరు అనే ప్రశ్నతో ఆత్మ విచారణ జరిగిందనమాట. అంటే అప్పుడు ఆయనకి కలిగింది ఆత్మ విశ్లేషణ చేసుకున్నారు. ఆయన చేసుకుని తిరువన్నమలలో ఉన్న అరుణాచలం కొండ మీద వచ్చి ఉన్నారనమాట. అరుణాచలేశ్వర ఆలయంలో చేరి అక్కడ ఇంకా లోతుగా ఆత్మ యొక్క చైతన్య అనుభూతిని పెరిగేంటి, అక్కడే జీవితాంతం కూడా శాంతి నిర్మలతో చక్కగా జీవించడం చేశారు. అయితే ఆశ్రమం శ్రీ రమణ ఆశ్రమం అనేసి అరుణాచలంలో పాదనాచర్లో ఏర్పడింది. అయితే భక్తులందరూ కూడా ఈ ఆశ్రమం సాధకులు అక్కడికి రావడంతో ఈ ఆశ్రమం బాగా వృద్ధి చెంది మానవులకే కాకుండా జంతువులు, ఇతర పక్షులు, మిగతా ప్రాణులను కూడా సమానంగా హక్కులుగా ఇవ్వబడింది అనమాట. ఆయన ఆశ్రమంలో ప్రతి ప్రాణిని మనం సంరక్షించుకోవాలి, దేన్ని కూడా తక్కువ చేయకుండా అన్ని సమాన హక్కులు కలిగించారు. ఆయన ఉపన్యాసాలలో ఎక్కువగా ఆత్మ విచారణ విధానాన్ని ఆయన చాలా ప్రాధాన్యం చెప్పారనమాట. ఆత్మ విచారణ ఎవరంతటా వాళ్ళే తెలుసుకోవడం, అయితే మౌనాన్ని, స్వరూపాన్ని తెలుసుకోవడాన్ని ముఖ్యంగా చెప్పారనమాట. ఈయన ఆశ్రమంలో ప్రజలతో పాటు సాధారణంగా ఆయన దైనందిన జీవితంలో అందరితో కలిసి సాధారణ జీవితం, భోజనం ఇవన్నీ కూడా ఇతర పనులు అందరూ కలిసి చక్కగా కలిసిమెలిసి ఉండేవారు అనమాట. ప్రజలతో పాటు ఇక్కడ సాధారణ
సాధారణంగా చర్చించుకోవడం, సాధారణ జీవితం గడిపారు. అయితే ఈయన ఏప్రిల్ 14, 1950లో 1950 ఏప్రిల్ 14లో శరీరాన్ని విడిచారన్నమాట. నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు తెలిసిన జ్ఞానాన్ని మీ అందరికీ అర్థమైందనుకుని భావిస్తున్నానండి. థ్యాంక్ యూ.